హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరికీ నమస్కారం. నేను మీ మరణత టీచర్. ఒకవేళ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ కూడా మరణత టీచర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు వీక్షించండి. మనము సమ్మర్ యాక్టివిటీస్లో భాగంగా రీడింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఈరోజు మరి ఎలుక ఆశ అనే ఒక కథను చదువుకుందాం. ఎలుక ఆశ. జాగ్రత్తగా వినండి పిల్లలు, మీరందరూ కూడా. అనగనగా ఒక ఎలుక. కథ పేరేమిటి? ఎలుక ఆశ. అనగనగా ఒక ఎలుక, అది ఒక చెట్టు త్వరలో ఉండేది. ఆ చెట్టుపై ఎన్నో పక్షులు ఉండేవి. ప్రతిరోజు ఎలుక ఎగురుతున్న పక్షులను చూసేది. ఎంచక్క వాటిలాగా ఎగరాలనుకునేది. పక్షులు చెట్టుపైన ఉండటం వల్ల గాలిలో ఎగురుతున్నాయని అనుకుంది. అందుకే అది ఒకరోజు చెట్టుపైకి ఎక్కి నేను పక్షిలా ఎగరాలి అనుకుంది. ఇదిగోండి పిల్లలు, బొమ్మలు చూడండి. ఆ చెట్టు ఒక దేవతా చెట్టు. చెట్టు ఎక్కి ఏది కోరుకున్నా జరుగుతుంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. వెంటనే ఎలుకకు రెక్కలు మొలిచాయి. ఎలుక ఆనందంతో ఎగరసాగింది. ఎగురుతున్న ఎలుకను ఒక గద్ద చూసింది. అది ఎలుక వెంట పడింది. చూసారా? గద్దను చూసి ఎలుక భయపడింది. తప్పించుకోవడానికి ఎగిరి ఎగిరి అలసిపోయింది. ఆయాసంతో తాను ఉండే చెట్టుపై వాలింది. ఈ రెక్కలు లేకపోతే త్వరలో దాక్కునేదాన్ని కదా అనుకుంది. అంతే, ఎలుక రెక్కలు పోయాయి. సంతోషంగా ఎలుక చెట్టు త్వరలోకి దూరి ప్రాణాలు కాపాడుకుంది. చూసారా? ఎలుక చెట్టు త్వరలో దూరి ప్రాణాలు కాపాడుకుంది. ఇది ఎలుక ఆశ కథ. బాగుందా? మరి చిన్న కవిత రాశాను మీ కొరకు. ఇప్పుడే రాశాను. వారాలకి పేర్లు ఉన్నాయి కదా. వారానికి 7 రోజుల పేర్లతో 7 చిన్న మాటలు రాశాను, వినండి. ఆదివారం సెలవు, ఆటలాడాము. సోమవారం నాడు బడికి పోయాము. మంగళవారం మంచి కథలు విన్నాము. బుధవారం నాడు బుద్ధిగా మెలిగాము. గురువారం నాడు గురువు వద్ద చదివాము. శుక్రవారం నాడు వేడుక చేశాము. శనివారం నాడు శ్రావ్యంగా పాడాము. ఇప్పుడు మనము ఈరోజు మనకి రీడింగ్ ప్రోగ్రాంలో భాగంగా తెలుగు చిన్న పదాలు చదువుకుందాం. నిన్న వర్ణమాల అందరూ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. అందులో అక్షరాలు ఈరోజు మీరు పోలిక పట్టాలి, పోల్చాలి, చదవడం నేర్చుకోవాలి. అరక, అరక. నా వెనక మీరు చదవాలి, నోట్స్లో తర్వాత రాయాలి. అంకెలు, అంకెలు. అరమర, అచట, అల, అందం, అలంకరణ, అరటి, అందలం, ఆవు, ఆట, ఆమడ, ఆటపాట, ఆగడం, ఇలా, ఇచ్చట, ఇరుసు, ఇటుక, యువతల, ఈగ, ఈవల, ఈగతల, ఉమ, ఉలవ, ఉష, ఉడుత, ఉమజడ, ఎర, ఎలుక,
ఎలపట, ఎడమ, ఏల, ఏనుగు, ఏడవ, ఏమరక, ఐసు, అయిన, ఐదవ, అయినదట, వనర, ఒకటవ, వర, ఒకటి, ఓడ, ఓపగ, ఓయనగ, ఔర, అవునట, అవుననగ, కలము, కలప, కడవ, కలకండ, కళ, కళ, అలా ఇది, గడ, గది, గడప, గళము, గరగర, చలి, చదర, చందమామ, చకచక, చదువు, చషకం, జడ, జగము, జపము, జగదంబ, జలజ, తల, తలగడ, తళతళ, తంతి, తరగతి, తడక, దశ, దండ, దశమి, దండన, దడదడ, నగ, నది, నరవర, నడక, నడత, టమాటా, టంకం, టపా, టముకు, టకటక, పది, పగ, పకపక, పలక, పడవ, బడి, బస, బలపం, బరమ, బడబడ, మర, మలమల, మంచము, మంచి, మడక, యమకం, యమున, రవి, రగడ, రమ, రవరవ, లత, లలన, లతజడ, లవణం, వల, వరద, వంకాయ, వలపల, సంచి, సమత, సమంజసం, సమరము, సమంజసం, ఇప్పుడు అయిపోయింది. శంఖము, శబర, హంస,
హరిత హలము. పిల్లలు, మరి మీరు ఈ మాటలన్నీ కూడా ఒక్కొక్కటి 5 టైమ్స్ రాయండి. అవన్నీ కూడా చదవడం నేర్చుకోండి. మరి తిరిగి మరొక వీడియోతో రేపు కలుద్దాం. సెలవు.